రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ముద్రగడ దీక్ష 3వ రోజు కొనసాగుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. నిరాకరించడంతో బలవంతంగా చికిత్స అందించబోయారు. దీంతో తలను నేలకేసి కొట్టుకున్న ముద్రగడ దీక్షకు భంగం కలిగిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. ముద్రగడ ఆరోగ్యంపై రాజమహేంద్రవరం ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ముద్రగడ వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారని, వైద్యం అందించకపోతే ఆరోగ్యం విషమిస్తుందని తెలిపారు. మరోవైపు కాసేపట్లో వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ముద్రగడను పరామర్శించేందుకు రానున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలను ఎయిర్పోర్ట్లోనే అడ్డగించి వెనక్కు పంపే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. కూర్చో